Hello, everybody. Greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును ప్రియ రక్షకుడును పరిశుద్ధుడు సజీవుడును అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. I welcome you all to the last part of Let Us Think series. I deem it as my highest privilege and an honor to come before you all this way. చాలా కాలం తర్వాత ఈ రీతిగా మరలా మీతో మాట్లాడడం నిజంగా నా ధన్యతగా నేను భావిస్తున్నాను. అండ్ దేవుడి అవకాశాన్ని ఇచ్చినందుకు, అనుమతించినందుకు నా హృదయం మారా దేవుణ్ణి స్తుతిస్తున్నాను. చాలా డిలే అయింది. ఐ ఫస్ట్ అక్నాలెడ్జ్ ఇట్ బిఫోర్ అండ్ అబవ్ ఎవ్రీథింగ్. దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. And one of the major reasons is I have been in a 6-month mission training starting right from the month of August till February. So ఆ కారణం బట్టి I could not in any manner I could not continue the continuation of the previous video. In fact అది చాలా కొంచెం వర్క్ మిగిలిపోయింది. కొన్ని కన్స్ట్రెయిన్స్ని బట్టి I could not finish. But I really appreciate you all for sticking around నిజంగా పేషెంట్గా and you've been praying and waiting and thank you so much. ఐమ్ రియలీ గ్రేట్ఫుల్. మీ అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. అన్నిటికంటే ముందుగా దేవుని మహాకృపను బట్టి నేను చాలా బాగున్నాను. నేను నా మిషన్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని రావడం జరిగింది. ఆ తర్వాత నేను ఐ హావ్ బిన్ రికవరింగ్ అండ్ రిస్టోరింగ్ అండ్ బికాజ్ ఇట్ వాజ్ వెరీ రిగరస్ ట్రైనింగ్ అనమాట. దాని నుంచి నేను రిస్టోర్ అవుతూ రికవర్ అవుతూ అలాగా దేవుని పాదాలు చెంత నేర్చుకుంటూ అలాగ కొంతకాలం కొనసాగిందనమాట. ఇఫ్ ఐ కెన్ టాక్ అబౌట్ హౌ మై ట్రైనింగ్ వెంట్, ఐ కెన్ ఓన్లీ జస్ట్ సే అ ఫ్యూ వర్డ్స్. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ జర్నీ విత్ ద లార్డ్. ఆయన విశ్వాస్యత, దేవుడి నమ్మకత్వాన్ని, పిలుచుకున్న దేవుడు ఎలాగా నమ్మకంగా చేపట్టుకుని నడిపిస్తారో అది నేను ఎక్స్పీరియన్స్ చేస్తూ వచ్చాను త్రూ అవుట్ ద 6 months. ఓవరాల్ నాకు అర్థమైంది నా జీవితాంతం ఉండబోయే ఈ మిషన్ జర్నీలో దేవుని విశ్వాస్యతని నాకు ఒక 6 monthsలో ఒక ముంగుర్తుగా, ఫోర్ టేస్ట్గా దేవుడు నాకు రుచి చూపించినట్టు అయిందనమాట. లైక్ ఐ కెన్ టాక్ అబౌట్ ఇట్ ఫర్ ఎనీ టైమ్ ఆఫ్ ద డే టిల్ ది ఎండ్ ఆఫ్ మై లైఫ్. చాలా విషయాలు దేవుడు నేర్పిస్తూ, నన్ను సరిచేస్తూ, నన్ను హెచ్చిస్తూ, చాలా రీతులుగా నన్ను నలగగొడుతూ, చాలా రీతులుగా బ్యూటీ కమ్స్ ఓన్లీ వెన్ వీఆర్ బ్రోకెన్. నాట్ ది ఎక్స్టర్నల్ బ్యూటీ బట్ ది ఇన్నర్ బ్యూటీ. ద ట్రూ బ్యూటీ లైజ్ ఇన్ సైడ్. సో ఎవరు సమయం ఇచ్చినప్పుడు, నేను షేర్ చేసినప్పుడు వాటి గురించి చెప్తాను. చాలా విషయాల్లో నేను when it comes to using my talents for the Lord, my skills for the Lord, నేను చాలా వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. లైక్ no, not in this arena. I don't want to use my talents and gifts and skills for the world, for the glory of the world. అని even during my college time అట్లాగా I used to wait అనమాట. I used to hold it in. నన్ను అలాగా కట్టుకొని ఉండేదాన్ని అనమాట. నిజంగా వీటన్నిటికీ దేవుడు వడ్డీతో సహా ఇచ్చినట్టు ఈ నా షార్ట్ మిషన్ జర్నీలో దేవుడు నా స్కిల్స్ అండ్ టాలెంట్స్ వీటన్నిటిని దేవుడు వాడుకుంటూ వచ్చారు. నిజంగా ఎన్ని ఉన్నా కానీ ఇఫ్ వీ కాంట్ కీప్ అప్ అవర్ క్యారెక్టర్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఏవి ఉపయోగపడవన్నమాట. సో ఈ విషయంలో మాత్రం ప్రభువు నిజంగా ఆయన కృపను చూపించారు. ఎక్కడ అంటే ఎక్కడ ఆయన మనకి అవమానకరంగా నేను జీవించకుండా నన్ను కాపాడుకుంటూ, నా క్యారెక్టర్ కాపాడుకుంటూ, అన్నిటికీ మించి నా జీవితం ద్వారా ప్రభువుని మహింపరచటకు దేవుడు సహాయం చేశారనమాట. సో ఇట్స్ అ టెస్టిమనీ. ఇన్ గాడ్స్ టైమ్ ఐ విల్ షేర్. సో ఫర్ నౌ దిస్ ఇస్ ఆల్ ఐ కెన్ సే. అండ్ ఇన్ దిస్ లాస్ట్ part there are so many things for me to address and we're going to have a very long ride. I hope you will all be patiently able to watch till the end. చాలా దీని వెనకాతల సిద్ధపాటు ఉంది, చాలా దీని వెనకాతల ప్రార్థన ఉంది, చాలా దీని వెనకాతల మైండ్ఫుల్ ఇంటెంట్ ప్రిపరేషన్ ఉంది. నిజంగా మా నాన్న ఎప్పుడు ఒక మాట చెప్తారనమాట, ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ దట్ ద డెవిల్ హేట్స్ టు ద కోర్, ఇట్ ఈస్ ద ట్రూత్. దేవుని సత్యాన్ని అపవాది అత్యంతగా ద్వేషిస్తాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే సాతానుడు అత్యంత ద్వేషించేది, లైక్ హార్డ్ కోర్గా ద్వేషించేది ఏమన్నా ఉందా అంటే అది దేవుని వాక్య సత్యము. అది బోధించే వారి మీద ఎన్ని రీతులుగా వాడు దాడి చేయగలిగితే అన్ని రీతులుగా వాడిని హీ ట్రైస్ టు స్మాష్ దెమ్ డౌన్ అని చెప్పి. నేను అంతగా ఏమి దేవుని వాక్య సత్యానికి నేను ఫోర్గా పోరాడలేదు, కానీ నాకున్న ఈ చిన్న వయసులో, ఈ చిన్న అనుభవంలో
కొంత నేను ఐఎమ్ ట్రైయింగ్ టు టేక్ అ స్టాండ్. అండ్ ఇంత చిన్న ప్రయత్నంలో కూడా ఐ ఎక్స్పీరియన్స్ హౌ ద డెవిల్ అటాక్స్. ఈ వీడియో ఇది చేసే ముందు వరకు కూడా ఐ వాస్ ఫీలింగ్ సమ్ కైండ్ ఆఫ్ డౌన్ అండ్ వీక్, ప్రాబ్లమ్ మై హార్మోన్స్, ఐ డోంట్ నో. బట్ చాలా సేపు ప్రార్థనలో ఉంటూ దేవుని సన్నిధిని ఆశ్రయిస్తూ అలాగా మరలా నేను at last I'm doing the final edition of the video. దీనికన్నా ముందు ఒకటి చేశాను, but I wasn't satisfied with that output. So here am I again after a lot of prayer and preparation coming up. So before we go any further, I would just like to do a quick recap of what we were talking in the past 1 and 2 and 3 videos. ఫస్ట్ వీడియోకి కొంత ఐడియా ఉంది వాట్ ఐమ్ డూయింగ్ అని చెప్పి. అండ్ సెకండ్ వీడియో నేను చేసింది ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ ఇంప్రాంప్టు వీడియో. ఇన్ఫ్యాక్ట్ నేను నా వీడియోస్ చూసుకోలేదన్నమాట, బికాజ్ ఐ ఫెల్ట్ వెరీ అమెచ్యూరిష్ ఆ రోజుల్లో. దోస్ వర్ ద వెరీ ఇనీషియల్ డేస్ ఆఫ్ మై సరెండరెన్స్ టు ద మిషన్ కాల్. ఆ రోజుల్లో వాస్తవానికి చెప్పాలంటే దేవుని వాక్య సత్యానికి డిఫెండ్ చేస్తూ పోరాడుతున్న కొంతమంది మెన్ ఆఫ్ గాడ్ వాళ్ళ వీడియోస్ చూస్తూ వస్తున్నాను. అండ్ ఆ టైంలో నేను అప్పుడప్పుడే దేవుని స్వరానికి లోబడుతున్న పరిస్థితి అనమాట, ఆయన పిలుపుకి లోబడుతున్న పరిస్థితి అనమాట. సో ఆ వీడియోస్ చూస్తూ దే వాజ్ అ కన్విక్షన్ ఇన్ మై హార్ట్ సెయింగ్, వై డోంట్ ఐ షేర్ మై ఓన్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ హీలింగ్. నా జీవితంలో కూడా నేను హీలింగ్ ఎక్స్పీరియన్స్ చేశాను కదా, ద హీలింగ్ టచ్ ఆఫ్ గాడ్. అండ్ అందులో ఏవి కూడా ఈ ప్రజెంట్ డే హీలింగ్ ప్రీచర్స్ బోధిస్తున్న ఇవేవి నేను నా జీవితంలో నేను పాటించినే కాదు, ప్రయత్నించినే కాదు, అనుభవించినే కాదు, నిజంగా ఎలాగ నేను హీలింగ్ ఎక్స్పీరియన్స్ చేశాను అది వై నాట్ ఐ షేర్ అని అట్లాగా నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, వై ఐ డిడ్ దిస్ ఎట్ ఆల్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ నేను అది ఎండ్లోకి పెట్టాను అనమాట. సో వీ విల్ టాక్ మోర్ అబౌట్ ఇట్ ఇన్ ది ఎండ్. అలాగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 రావడం జరిగింది. పార్ట్ 3కి కంటిన్యూషన్ ఉంది. అది వెరీ లిటిల్ బిట్ ఆఫ్ వర్క్ లెఫ్ట్ అనమాట, ఎడిటింగ్ లెఫ్ట్. కానీ ఆ రోజుల్లో కొన్ని ఇన్సిడెంట్స్, ఆ తర్వాత నేను నా ప్రిపరేషన్ టు గో ఫర్ మై ట్రైనింగ్, అలాగా కొంత నేను ఐ హ్యాడ్ టు క్యాటర్ మై టైమ్. సో ఐ కుడ్ నాట్ కంటిన్యూ ద ఎడిటింగ్ వర్క్. Here we are doing a quick recap of what we were talking about in the third part of the series. అందులో we were talking about the great command, the great commission of God in Mark chapter 16 verses 15 to 18. అందులో దేవుడు ఆజ్ఞ ఇచ్చారు అని చెప్పాము. ఆ తర్వాత ఆజ్ఞను పాటించిన శిష్యులు ఏం చేశారు అనేది మనం ధ్యానిస్తూ వచ్చాము. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి అనేది కూడా మనం ధ్యానిస్తూ వచ్చాము. సో ఏం ప్రకటించారు అన్న దానికి ఒక క్రాస్ రెఫరెన్స్ తీసుకురావడం జరిగింది. లూకా సువార్త 24వ అధ్యాయం 47వ వచనం ద్వారా మనం ధ్యానించడం జరిగింది. ఆ తర్వాత మారు మనసు పాపక్షమాపణ ప్రకటించిరి అన్న దానికి మరలా ఇంకొక క్రాస్ రెఫరెన్స్ తీసుకొస్తూ అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 6-7 వచనాల గురించి మాట్లాడడం జరిగింది. సో ఇలాగా we were trying to build a foundation. అంటే the whole and sole purpose of God establishing church is to send and to be spent out. నిజంగా దేవుడు సంఘాన్ని అసలు స్థాపించిన దానికి కారణం ప్రపంచమంతా లోకమంతటా వెళ్ళి సువార్తను ప్రకటించడానికి మాత్రమే. అంతేకాని మనం ఏ ప్రాంతంలో ఉన్నామో అక్కడ ఉండి మనం ఇక్కడిక్కడే మన సంఘాలు కట్టుకొని ఇన్ అ వే టు సే మన రాజ్యాలు మనం కట్టుకొని దేవుని రాజ్యం కడుతున్నామన్న పేరులో మన రాజ్యాలు మనం కట్టుకొని ఒక ఫ్యాండమ్ క్రియేట్ చేసుకొని ఇన్స్టెడ్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ గాడ్స్ కింగ్డమ్ ఒక ఫ్యాండమ్ క్రియేట్ చేసుకొని ఫాలోవర్షిప్ క్రియేట్ చేసుకొని ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ అ ఫెలోషిప్, క్రిస్టియన్ ఫెలోషిప్, డిసైపుల్షిప్ ఇవి క్రియేట్ చేయాల్సింది మనం ఒక ఫాలోవర్షిప్ క్రియేట్ చేసుకొని ఇలాగా ఉండడం ప్రభు చిత్తం, ఉద్దేశం కాదు. ఆయన శిష్యుల్ని పిలిచినప్పుడు, ఆయన సంఘాన్ని స్థాపించినప్పుడు ఒకే ఒక కారణం ఏమై ఉన్నదంటే సువార్త పరిచర్య, సువార్త పని నిమిత్తం వెళ్ళడం మాత్రమే అని ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసి ఆ తర్వాత వాట్ ఈస్ మై స్టాండ్ ఆన్ హీలింగ్స్ అండ్ హౌ ఐ ఎక్స్పీరియన్స్డ్ పర్సనల్ హీలింగ్ ఇన్ మై ఓన్ లైఫ్ అనే దాని గురించి నేను మాట్లాడాలి అనేది నా ప్రిపరేషన్ అనమాట, నా నోట్స్. సో విత్ దిస్ we will be quickly going into the fourth part of Let Us Think series, and before we go any further, let us just say a word of prayer.
పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు ఇచ్చిన ఈ యొక్క అద్భుత అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు దేవా. కొంతకాలంగా ఈ 4th పార్ట్ ఆఫ్ ది వీడియో గురించి ఆలోచించడం, ప్రార్థించడం, మీ దగ్గర కనిపెట్టడం జరుగుతూ వస్తుంది తండ్రి. అల్పురాల్ని నన్ను జ్ఞాపకం చేసుకొని దేవా, మీరు అనుమతించిన ఈ సమయానికై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము మా ప్రభువా. ముందున్న సమయాన్ని మీకు అప్పగించుకుంటున్నాను. నా జీవితంలో మీరు చేసిన ప్రతి అద్భుత కార్యాన్ని, మీరు నన్ను స్వస్థపరిచిన ప్రతి అద్భుత రీతిని దేవా నేను పంచుకోబోచుండగా మీ సన్నిధి అనుగ్రహించమని దేవా. అట్లాగే దేవా, క్రైస్తవులమైన మాకు మీరు ఇచ్చిన ఒకే ఒక్క గ్రేట్ కమిషన్, ఆ పిలుపు, ఆ పని, పరిచర్య ఏంటి అనే దాని మీద కొంత ఫోకస్ చేయబోతుండగా దేవా, నా ప్రిపరేషన్ అంతట్లో తోడున దేవుడవు. నా ప్రెజెంటేషన్లో కూడా మీరు నాకు తోడుండమని ప్రార్థిస్తూ ముందున్న సమయాన్ని మీకు అప్పగించుకుంటూ పరిశుద్ధాత్మ దేవ మీ సహాయాన్ని వేడుకుంటూ మాట్లాడుటకు మీరు నాకు శక్తిని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆఫ్టర్ సో లాంగ్ మాట్లాడడం కదా, సో కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ నర్వస్నెస్ ఉంది, బట్ దేవుడే నాకు సహాయం చేయును గాక. సో నేను వెన్ ఐ ప్రిపేర్ మై నోట్స్, నేను ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నాను అనమాట. వాట్ ఈస్ మై స్టాండ్ ఆన్ హీలింగ్స్ అట్ ఆల్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అని. సో ఐ విల్ అడ్రస్ దాట్. నేనేం నమ్ముతానంటే, ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు ఒక సిక్నెస్ అనుమతించిన, ఒక పరిస్థితి అనుమతించిన, ఒక శ్రమ అనుమతించిన, ఒక కష్టం అనుమతించిన, ద లార్డ్ అలౌస్ ఎనీథింగ్ ఇన్ అ పర్సన్స్ లైఫ్ ఫర్ అ పర్పస్. ఒక ఉద్దేశంతో ప్రభు అనుమతిస్తారు. అండ్ ప్రత్యేకంగా ఒక విశ్వాస జీవితంలో దేవుడు అనుమతించే ప్రతి పరిస్థితి వెనుక ఒకే ఒక ఉద్దేశం ఆయనకున్నది. అది ఏంటంటే, ఆ వ్యక్తిని తన పోలికలోనికి మలుచుకొనుట, ఆ వ్యక్తిని తనకు సమీపం చేసుకొనుట, ఆ వ్యక్తిని తనతో మరింతగా అంటుకట్టుకొనుట, వాక్యం ద్వారా ఆ వ్యక్తి తన జీవితాన్ని మరింతగా మార్చుకొనుట, పరిశుద్ధతలో, దేవుని యథార్థతలో, నీతిమత్వంలో ఎదుగుట. ఇవి దేవుని ఉద్దేశమై ఉన్నది. ఒక అనారోగ్యాన్ని దేవుడు అనుమతించడం ద్వారా అయినా కానీ, ఒక శ్రమను అనుమతించడం ద్వారా అయినా కానీ, ఒక కష్టాన్ని, ఒక పరిస్థితిని అనుమతించడం ద్వారా అయినా కానీ, this is the purpose the Lord has behind allowing any sickness into a person's life, any situation for that matter. In the same way, ఒక సిక్నెస్ రావడానికి ఐ అండర్స్టాండ్ ఇట్ దిస్ వే. 3 కారణాలు ఉంటాయి. ఒకటి స్వయంకృత అపరాధం అవుతుంది, తర్వాత ఇతరుల అపరాధం ఉంటుంది, తర్వాత కొన్నిసార్లు దేవుడే పరీక్షించడానికి అసలు ఏమీ లేకపోయినా కానీ అవుట్ ఆఫ్ ద బ్లూ అలో చేయడం అనేది జరుగుతుంది. ఇన్ మై అండర్స్టాండింగ్ ఈ 3 కారణాలు ఉండే ఒక సిక్నెస్ రావడానికి. అండ్ ఎవ్రీ సిక్నెస్ డెఫినెట్లీ నీడ్స్ హీలింగ్. అది ఎలాగా హీలింగ్? సమ్టైమ్స్ ఇట్ కెన్ బీ త్రూ మెడిసిన్స్, సమ్టైమ్స్ ఇట్ కెన్ బీ త్రూ కౌన్సిలింగ్స్, సమ్టైమ్స్ ఇట్ కెన్ బీ త్రూ చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైల్, సమ్టైమ్స్ ఇట్ కెన్ బీ త్రూ surgeries, operations, sometimes it can be through amputations, and sometimes it can even be through prayer and repentance. సో ఒక జబ్బు నుంచి అయినా, వ్యాధి నుంచి అయినా, ఒక అనారోగ్యం నుంచి బయటికి రావడానికి దీస్ ఆర్ ద వేస్. ఇవి కొన్ని మార్గాలు అన్నమాట. సో యునో, a person should not entirely depend on prayers. A person should not entirely depend on medications. A person should not entirely depend upon counselings. You know, అంటే కౌన్సిలింగ్స్ అంటే మోస్ట్లీ మెంటల్ ఇల్నెసెస్కి వాడతాం అనమాట, ఉపయోగపడతాయి అన్నమాట. సో ఏ పరిస్థితికి ఎలాగా ఏ అప్రోచ్ యూజ్ చేయాలి అనేది మనకి ఉండాల్సిన ఒక అండర్స్టాండింగ్. ఆర్ మన లైఫ్లో ఒక మెంటార్ ఉంటే కనుక, మన లైఫ్లో ఒక కౌన్సిలర్ ఉంటే కనుక, ఆర్ మనకి ఉండే ఒక లోకల్ పాస్టర్ అండ్ ఫ్యామిలీ ఉంటే కనుక, దే షుడ్ బి గైడింగ్ అస్ అనమాట. సో వాళ్ళ గైడెన్స్కి ముందు మనం సబ్జెక్ట్ చేసుకోవాలి, వాళ్ళు మనల్ని గైడ్ చేయాలి. దీస్ ఆర్ ద వేస్ యూ కెన్ అప్రోచ్ టువర్డ్స్ ఎనీ ఇల్నెస్ ఫర్ హీలింగ్. హీలింగ్స్ అనేవి ఇన్ని రీతులుగా వస్తాయి, ఇన్ని మార్గాల్లో వస్తాయి. నా జీవితంలో కూడా అలాంటి కొన్ని హీలింగ్స్ నేను అనుభవించానన్నమాట. వివిధ రకాలుగా నేను అనుభవించాను, వివిధ మార్గాలుగా అనుభవించాను అనమాట. అండ్ తర్వాత డూ ఐ బిలీవ్ ఇన్ ద సో పాపులర్ వర్స్ అనే దాని గురించి నేను మాట్లాడతాను. యునో వాట్ దీస్ హైపర్ ఫెయిత్
వర్డ్ ఆఫ్ ఫెయిత్ వాళ్ళు చెప్పే వాటిల్లో మేజర్గా వాళ్ళు యూజ్ చేసే వర్స్ ఏంటంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం అనమాట. అది 4 లైన్స్ ఉంటాయి ఆ వచనంలో. ఇట్స్ అ 4-line వర్స్ అండ్ ద వర్డ్ దట్ దే టేక్ ఈజ్ అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. బై హిస్ స్ట్రైప్స్ వీఆర్ హీల్డ్, బై హిస్ వూండ్స్ వీఆర్ హీల్డ్ అన్న ఈ యొక్క పొట్టి ముక్కను తీసుకుంటారు. యు నో వాట్, దేవుని వాక్యం చదివేటప్పుడు మనం వాస్తవానికి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చదవాలి. అంతేకాకుండా వెన్ వీ రీడ్ గాడ్స్ వర్డ్ వీ షుడ్ అండర్స్టాండ్ ఇట్, వీ షుడ్ expound it, we should interpret it in its own given context. సో కాంటెక్స్ట్ లేకుండా ఉత్తగా మనం పిల్క తీసేసుకొని దాని మీద మనం బేస్ చేసుకోలేము అనమాట. ఇట్స్ నాట్ లీగల్ టు డూ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, ఇట్స్ నాట్ రైట్ టు డూ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఈ 4 వచనాలు ఉన్న ఈ మాటలో మొదటి 3 వచనాలు ఏమని ఉంటుందంటే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. సో ఈ పైన ఈ 3 లైన్లు వదిలేసి లాస్ట్ ఆఖరి పొట్టి ముక్కను పట్టుకుంటారనమాట. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని. యాక్చువల్లీ అసలు దిస్ హోల్ వర్స్ ఈస్ టాకింగ్ అబౌట్ గాడ్స్ సాక్రిఫైస్. ఆయన సిలువలో పొందిన ఆయన మరణం గురించి, ఆయన ఎందుకు అంతగా గాయపరచబడ్డారు, ఆయన ఎందుకు అంతగా నలుగగొట్టబడ్డారు, ఆయన మీద ఎందుకు అంత శిక్ష పడిందో వాటి గురించి మాట్లాడుతూ అప్పుడు ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతున్నదో చెప్తున్నారనమాట ఇక్కడ దేవుడి వాక్యం ద్వారా. సో మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డారు అని వదిలేస్తారు, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డారు అని వదిలేస్తారు, మన సమానార్థమైన శిక్ష ఆయన మీద పడింది అనేది వదిలేస్తారనమాట. ఓవరాల్గా కావాల్సింది ఏంటి? ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత. ఓకే, స్వస్థత అన్న వర్డ్ వచ్చింది ఇక్కడ, ఇంకా వాడేసుకోవడమే. నేమ్ ఇట్ అండ్ క్లెయిమ్ ఇట్ అండ్ యూ బిలీవ్ ఇట్ అండ్ యూ రిసీవ్ ఇట్ అని చెప్తారు. You know, sometimes when I sit back and think about this name it, claim it business and believe it, receive it business, ఈ బిజినెస్ గురించి నేను ఆలోచిస్తే, for your selfish gain, నిజంగా how can you underestimate the price it took for Christ on the cross to give up his life? యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని అర్పించడానికి ఆయనకి ఎంత ఖర్చయిందో అది నువ్వు హౌ డేర్ యూ టు అండర్ ఎస్టిమేట్ దట్? అది నువ్వు అంత అండర్ ఎస్టిమేట్ చేసేసి ఇవి ఏవి పట్టించుకోకుండా ఆయన మన అతిక్రమాల కోసం ఆయన గాయపరచబడ్డం ఏంటి, మన దోషాలు బట్టి ఆయన నలుగొట్టబడ్డం ఏంటి, మనంత నీచ దరిద్ర పాపపు స్థితిలో ఉన్న మనలాంటి పాపుల కోసం ఆయన అంత కుళ్ళ పొడవబడ్డం ఏంటి, ఆయన వీపు దున్నపడ్డం ఏంటి, ఇవి ద ప్రైస్ ఇట్ టుక్ ఫర్ క్రైస్ట్, ద ప్రైస్ ఇట్ టుక్ ఫర్ జీసస్ హూ ఇస్ హోలీ, హూ ఇస్ ద హోలియెస్ట్. ఆ విలువ తెలిస్తే, ఇఫ్ యూ హ్యాడ్ అండర్స్టూడ్ ద ప్రైస్ ఇట్ టుక్ ఫర్ హిమ్ అనే దాని యొక్క వెయిటేజ్ అర్థమైతే నిజంగా ఇంత నోటుకొచ్చినట్టు మాట్లాడరేమో అనిపిస్తుందండి. ఇంత చులకనగా ఆయన సిలువ కార్యాన్ని తీసుకోరేమో అనిపిస్తుంది. మొదటిగా మన పాపస్థితి, నీ పాపస్థితి నీకు తెలిసినప్పుడు, నీ దీనస్థితి, నీ దరిద్ర స్థితి, పాపంలో ఉన్న దరిద్రమైన మన స్థితి మనకి తెలిసి ఉంటే గనక ఇంత చులకనగా దేవుని మాటల్ని, దేవుని వాక్యాల్ని వక్రీకరించము, నోటికొచ్చినట్టు మాట్లాడమేమో అని నాకు అనిపిస్తుంది అనమాట. సో ఈ నేమ్ ఇట్ క్లెయిమ్ ఇట్ వాళ్ళకి I doubt if they ever understood their wretchedness, the cost it took for Christ to pay when he was dying naked on the cross. అందుకే అట్లా నోటుకొచ్చినట్టు నేమ్ ఇట్ అండ్ యూ క్లెయిమ్ ఇట్, జస్ట్ బిలీవ్ ఇట్ అండ్ యూ విల్ రిసీవ్ ఇట్. నో, బ్రతుకు బాగోకుండా, బ్రతుకులో పరిశుద్ధత, యథార్థత, నీతిమత్వము, అతిక్రమము ఏమీ లేకుండా, అక్రమం ఏమీ లేకుండా జీవిస్తేనే నువ్వు బ్లేమ్లెస్గా దేవుని ముందు నడిస్తే. అబ్రహాంకి చెప్పాడండి దేవుడు, ద లార్డ్ టోల్డ్ అబ్రహాం, వాక్ బ్లేమ్లెస్లీ బిఫోర్ మీ అండ్ ఐ విల్ బ్లెస్ యూ అండ్ యువర్ జనరేషన్స్ కౌంట్లెస్. నిన్ను, నీ తరాన్ని లెక్కలేని ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగా నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. నా ముందు నీవు నిందారహితంగా నడుచుకో. గాడ్ టోల్డ్ అబ్రహాముకి దేవుడు ఆ మాట చెప్పాడు, యు లివ్ అ బ్లేమ్లెస్ లైఫ్ అండ్ దెన్ ఐ విల్ బ్లెస్ యూ. ఫర్ ఎనీ బ్లెస్సింగ్ ఫర్ దట్ మ్యాటర్ ఇన్ ద బైబుల్, కండిషన్ లేకుండా ఏ బ్లెస్సింగ్ లేదు. యు లివ్
in such and such way, and I will bless you in such and such way. నువ్వు ఈ రీతిగా జీవించు, నేను ఈ రీతిగా నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. నువ్వు ఈ రీతిగా యథార్థంగా జీవించు, నా ముందు నేను ఈ రీతిగా నేను దీవిస్తాను. నువ్వు ఈ రీతిగా పరిశుద్ధంగా జీవించు, నా పరిశుద్ధ కట్టడల్ని పాటించు, నేను నిన్ను ఈ రీతిగా బ్లెస్ చేస్తాను, దీవిస్తాను. సో దిస్ ఇస్ ద వర్స్ దట్ దే ఎక్కువ వాళ్ళు బోధిస్తూ ఉంటారు. అండ్ దిస్ షుడ్ బి ద రైట్ ఇంటర్ప్రిటేషన్. ఏంటి? మన అతిక్రమాల కోసం ఆయన గాయపరచబడ్డారు కాబట్టి మనకి క్షమాపణ వచ్చింది. మన దోషంలను బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు కాబట్టి మన దోష శిక్ష నుంచి మనకి విముక్తి వచ్చింది. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది కాబట్టి మన శిక్ష తప్పించబడింది. అందుకని ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. పాప క్షమాపణ లేని స్వస్థత ఉండదు. అండ్ thus it leads to the next healing experiences of my life. నా లైఫ్లో నేను 2019 in the year 2019 నేను I suffered a severe skin infection అనమాట, which lasted for nearly 6 months and I was using every other kind of medication. ఒక మెడికేషన్ I was already there for nearly 4-5 months and అది ఏమాత్రం రికవరీ లేదని I shifted to another medication. So అట్లాగా I started experiencing healing. But in this period, you know what I did? Every night I remember I would come to the presence of the Lord, I would kneel down and I would cry and cry and cry, pleading with the Lord to heal me. అండ్ నిజంగా ఆ టైంలో నేను I used to నిజంగా చాలా హార్ట్ బ్రోకెన్గా నేను దేవుని దగ్గర అడిగేదాన్ని అనమాట, ప్రభువా ఐ డోంట్ నో నాకు ఎందుకు ఇది వచ్చిందో, బట్ నన్ను క్షమించి నాకు ఈ స్వస్థత అనుగ్రహించండి. ఇది నేను స్లీప్ ఉండేది కాదనమాట, నిద్ర వచ్చేది కాదనమాట రాత్రులు. సో చాలా ఇట్ వాజ్ అ వెరీ టెరిఫిక్ జర్నీ ఇట్ వాజ్ ఆఫ్ ద 6 months. అలాగా దేవుడు నన్ను స్కిన్ ఇన్ఫెక్షన్ నుంచి విడిపించడం జరిగింది ఆఫ్టర్ 6 months ఆఫ్ సఫరింగ్. అండ్ ఆ తర్వాత దెర్ వాజ్ అ బ్లెస్సింగ్. షార్ట్లీ ఆఫ్టర్ దాట్ కోవిడ్ రావడం జరిగింది అండ్ చర్చెస్ వర్ బంద్ అండ్ ఆన్లైన్లో మాత్రమే కలుసుకోవాలి. నాకు ఏ మాత్రం ఐడియా లేదు, ఎట్లాగా ఆన్లైన్లో ఏమి చేయాలి అనేది ఏమీ ఐడియా లేదనమాట. బట్ దేవుడు టీచ్ చేస్తూ వచ్చారు. సో దట్స్ అ బ్లెస్సింగ్. గాడ్ స్టార్టెడ్ యూజింగ్ మీ ఇన్ ది ఆన్లైన్ మినిస్ట్రీ అప్పటి నుంచి. బట్ బిఫోర్ హీ యూజ్డ్ మీ, హీ పర్జ్డ్ మీ. నన్ను దేవుడు వాడుకునే ముందు దేవుడు నన్ను ఏం చేశారు? నన్ను సరిచేశారు. నన్ను ఆయన ఒక సిక్నెస్ అనుమతించిన నా జీవితంలో దేవుడు నన్ను పర్జ్ చేశారు. ఐ డోంట్ నో హౌ ఎక్సైటెడ్ టు సే దట్ ఇన్ తెలుగు, బట్ నన్ను క్లెన్స్ చేశారు. నేను ఒక యోగ్యమైన పాత్రగా ఉండులాగున ఆయన నన్ను ముందు క్లెన్స్ చేసి ఆ తర్వాత వాడుకున్నారు. దేవుడు ఏ వ్యక్తినైనా వాడుకునే ముందు ఆయన పర్జ్ చేస్తారు ఆ వ్యక్తిని ఫ్రమ్ ఆల్ ద డ్రాస్, క్లెన్స్ చేస్తారు. ఆ తర్వాత ఆయన యోగ్యమైన పాత్రగా వాడుకుంటారు. దెన్ ఐ సఫర్డ్ పానిక్ డిజార్డర్. ఇఫ్ యూ సమ్వన్ హూ ఇస్ బిన్ ఫాలోయింగ్ మీ for a long time, you must be knowing because I write a lot on my community wall. I don't know, I feel I express better through writing. So చాలా రైట్ అవుట్స్ ఉంటాయి. అంతకుముందు ఇంకా రాసేదాన్ని, బట్ చాలా అవి నేను రిమూవ్ చేయడం జరిగింది. అండ్ వన్ ఆఫ్ దాట్ వాజ్ మై రైట్ అవుట్ అబౌట్ పానిక్ డిజార్డర్. అందులో నేను రాశాను అనమాట, హౌ ఐ సఫర్డ్ అ ఫేజ్ ఆఫ్ సఫరింగ్ పానిక్ అటాక్స్ అని చెప్పి. సో ఆ ఫేజ్లో కూడాను ఇట్ వాజ్ అ వెరీ బ్రోకెన్ ఫేజ్ అనమాట. ఐ లాస్ మై మామా, ఐ లాస్ మై గ్రాండ్ మా, బ్యాక్ టు బ్యాక్ ఈ లాసెస్ జరిగినాయి అనమాట, గ్రీవ్స్ జరిగినాయి అనమాట బ్యాక్ టు బ్యాక్. అండ్ చాలా బ్రోకెన్ స్టేట్లో ఉన్నాను అప్పుడు. అండ్ సడన్గా ట్రిగర్ అయినాయి పానిక్ అటాక్స్. ఒక యాక్సిడెంట్ తప్పడం ద్వారా బికాస్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్ పానిక్ అటాక్స్ సడన్గా ట్రిగర్ అయ్యాయి అనమాట. And I suffered for nearly 6 to 7 months. I am not sure how long, but it was a very broken phase again. And I remember so well, I would cry and cry in the presence of the Lord to heal me. I was under medication and those were kind of healing me, కానీ ఫేజెస్ నడిచినాయి అనమాట. ఒక ఫేజ్ ఆఫ్ పానిక్ అటాక్స్ అండ్ దెన్ ద సెకండ్ ఫేజ్ అండ్ దెన్ ద థర్డ్ ఫేజ్, అలా ఫేజెస్ నడిచినాయి అనమాట. నిజంగా ఆ రోజుల్లో ఐ వుడ్ బి క్రైయింగ్ సో హార్ట్ బ్రోకెన్లీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అండ్ after me crying and breaking down in the presence of God, again I will get another panic attack. Again I would get another season of palpitations. So it was a very broken stage but very beautiful stage where I got to దేవునితో చాలా అంటుకట్టబడ్డానికి దేవుడు ఆ ఫేజ్ వాడుకున్నారు. అండ్ నేను దేవుని చాలా స్తుతిస్తాను అనమాట ఆ రోజు నేను గుర్తు చేసుకున్నా. కానీ
ఎందుకంటే నా దేవునితో నేనేసిన మొదటి అడుగుల్లో ఆ రోజులు ఉన్నాయన్నమాట. ఆ పరిస్థితుల్ని దేవుడు వాడుకున్నారు. దేవునితో ఒక క్వైట్ టైమ్ స్టార్ట్ అయింది నాకు. ఆ తర్వాత లిస్నింగ్ ఫ్రమ్ ద లార్డ్, రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ అండర్‌స్టాండింగ్ ఇట్ అండ్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్, అండర్‌స్టాండింగ్ ఫ్రమ్ హిస్ వర్డ్ వాట్ గాడ్ వాంట్స్ టు టీచ్ మీ. ఇవన్నీ నాకు ఆ ఫేజ్ తర్వాత స్టార్ట్ అయినాయన్నమాట. సో ఐ రియలీ ప్రైజ్ గాడ్ ఫర్ దాట్ సీజన్ ఇన్ మై లైఫ్. అండ్ ఆ తర్వాత ఏమైంది, దట్ వాజ్ అ సఫరింగ్ అండ్ దేర్ ఇస్ అ బ్లెస్సింగ్ ఆఫ్టర్ దాట్. ఆ తర్వాత మేము చిల్డ్రన్ అంటే చిల్డ్రన్ క్రిస్మస్ అనే ప్రోగ్రామ్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. అప్పటి వరకు క్రిస్మస్ రోజులోనే ఏమన్నా పిల్లలు స్కిట్స్ చేసినా కానీ అట్లాగా ఉంటాయి. కానీ ఆ తర్వాత నుంచి దానికి సెపరేట్‌గా ఒక రోజు పెట్టడం స్టార్ట్ చేశాం. ఎందుకంటే క్రిస్మస్ డే మాకు టైం అంతా బాగా స్క్వీజ్ చేసేయాల్సొస్తుంది కాబట్టి. సో, ఆ మినిస్ట్రీలో నేను పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ అద్భుతంగా మేము చేస్తున్న ప్రతి సంవత్సరము దేవుని ఆత్మకార్యం మేము అనుభవిస్తూ రావడం జరిగిందనమాట. ఆఫ్టర్ దట్ సఫరింగ్ దేర్ ఇస్ ఎ బ్లెస్సింగ్. మా చర్చ్ మెంబర్స్ చాలామంది ఒప్పించబడ్డం జరిగేది ఆ ప్రోగ్రామ్స్ ద్వారా, మేము చేసే స్కిట్స్ ద్వారా, ఆ డైలాగ్స్ ద్వారా, త్రూ ఆల్ దట్ వీ యూస్ టు డూ ఆన్ దట్ పర్టిక్యులర్ డే. సో అలాగా కొంతమంది దేవునితో సమీపం అవ్వడం జరిగేది, దేవునితో రీకన్సైల్ అవ్వడం జరిగేది, ఒప్పించబడ్డం జరిగేది. సో ఇవన్నీ దేవుడు చేయడం ప్రారంభించారనమాట ఆ చిల్డ్రన్ ప్రోగ్రామ్స్ ద్వారా. బట్ అందులో నేను వాడబడే కంటే ముందు గాడ్ యూజ్ దాట్ బ్రోకెన్ స్టేట్, పానిక్ అటాక్స్ అన్న టైంలో దేవుడు నన్ను చాలా ఆయనకి సమీపం చేసుకోవడం ద్వారా ఆయన పరిచర్యలో నన్ను వాడుకుంటూ వచ్చారనమాట. అందుకే ఆఫ్టర్ ఎవ్రీ సఫరింగ్, ఆఫ్టర్ ఎవ్రీ ఇల్నెస్ ఇన్ అవర్ లైఫ్ దేర్ ఇస్ అ బ్లెస్సింగ్. సో వీటన్నిటి ముందు ఎక్కడ నిలుస్తాయండి ఇప్పుడు ఈ ఈ హైపర్ ఫెయిత్ వాళ్ళు, వర్డ్ ఆఫ్ ఫెయిత్ వాళ్ళు చేసే ఈ ప్రీచింగ్స్ అన్నీ? దేవుని వాక్యం తీసుకొని నువ్వు క్లెయిమ్ చెయ్యి, నీకు ఆ హక్కు ఉంది, దేవుని వాక్యంలో ఆ శక్తి ఉంది, నీకు ఆ హక్కు ఉంది. ఐ మీన్ ఇది దేవుని వాక్యాన్ని పర్వర్ట్ చేయడం, దేవుని వాక్యాన్ని వక్రీకరించడం కాకుండా ఏమవుతుంది చెప్పండి? సో దట్స్ నాట్ ట్రూ. దేవుడు ఒక అనారోగ్యాన్ని అనుమతించారంటే కొన్నిసార్లు ఆలోచిస్తే యోబు అంత సఫర్ అయ్యాడు కదా. ఈ రోజుల్లో యోబు పేరు పెట్టుకొని చాలా చేస్తున్నారు అనుకోండి, అది పక్కన పెట్టండి. బట్ యోబు అంత సఫర్ అయ్యాడు కదా. ఆయన ఏం చేశాడని, ఆయన ఏ విధంగా అసలు దేవునికి అవమానం తీసుకొచ్చాడని అంత సఫర్ అయ్యాడు? ఏమి ఆయన వాడుకోలేడా నేమ్ ఇట్ క్లెయిమ్ ఇట్ని? ఆయన వాడుకోలేడా బిలీవ్ ఇట్ రిసీవ్ ఇట్ని? నో, హీ వాజ్ అ వెరీ pious and righteous man, but he still suffered because he accepted what God allowed. There is something called God's sovereign will. దాని గురించి నేను తర్వాత ఒక 2 లైఫ్ టెస్టిమనీస్ చెప్పి దాని గురించి నేను మాట్లాడతాను. ఆ తర్వాత ఒక థర్డ్ హీలింగ్ నా లైఫ్లో నేను ఇంకా ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. అది బ్రెయిన్ ఇంజురీ అనమాట. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడలేను, కానీ సమయం లేదు కాబట్టి ఈ ఆన్లైన్ మినిస్ట్రీలో, బ్యాక్గ్రౌండ్ మినిస్ట్రీలో నేను పార్టిసిపేట్ చేస్తూ వస్తూ ఉన్న కొలది మేము కొన్ని అటాక్స్ అనుభవించామన్నమాట. మెజారిటీ ఆఫ్ దోస్ అవి నా మీదే జరిగిందనమాట. ఈ ఆన్లైన్ మినిస్ట్రీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 3 మేజర్ అటాక్స్ జరిగింది. అందులో థర్డ్ వన్ వాజ్ ఒక వుడెన్ ప్లాంక్ నా తల మీద పడింది అండ్ ఐ వెంట్ ఇన్ టు కోమా ఫర్ సమ్ 2 to 3 hours, 4 hours, 5 hours వరకు కోమాలో ఉన్నాను. ఐ వాజ్ నాట్ రెస్పాండింగ్, ఐ వాజ్ నాట్ టాకింగ్. అట్లాగా ఐ సఫర్డ్ బ్రెయిన్ ఇంజురీ అనమాట. క్వాడ్రిప్లీజియా అంటాము. ఆల్ ద 4 limbs were paralyzed. అది జరిగింది. సో ఆ సమయంలో నాకు దేవుని మాట మాత్రమే నన్ను మెడిసిన్ వాడుతూ ఉన్నారు. కానీ ఒకటే మాట నాకు పదే నా చెవిలో రింగుమంటూ వినిపిస్తూ వచ్చింది. అదేంటంటే 3వ దినాన ఆయన పునరుద్ధానుడై లేచెను. ఆ మాట నాకు ఎందుకలా వినిపిస్తుందో నాకు తెలీదు. హీ రోజ్ ఆన్ ద థర్డ్ డే అన్న మాట నాకు పదే వినిపిస్తూ వచ్చిందనమాట. కానీ అనుభవంలో అది తర్వాత నాకు ఎలా అనుభవం అయిందంటే, నాకు కరెక్ట్గా 3వ రోజున నాకు మాటలు రావడం జరిగింది. శనివారం అట్లా జరిగింది ఇంజురీ జరగడం. ఆదివారం పూర్తిగా మాటలు లేవు. సోమవారం సాయంత్రం నుంచి నేను మాట్లాడడం ఏంటి, లేచి తిరగడం కూడా జరిగిందనమాట. ఆల్ గ్లోరీ టు గాడ్. మెడిసిన్ కూడా యూజ్ చేశాం. ఇన్ ఆల్ దీస్ 3 healings that I experienced in my life, the major healings, ఈ మూడిట్లో నేను మెడికేషన్ వాడటం జరిగింది. ఎక్కడ మనుషులుగా మనం చేయాల్సింది ఎక్కడ ఆపడం జరగల. My sister is a doctor and we had a family doctor, a very dear uncle. So
ఈ వీళ్ళ ఇద్దరి మెడికేషన్ కింద నేను ఉండడం జరిగిందనమాట. అండ్ పానిక్ అటాక్స్‌కి ఐ వాస్ అండర్ అలోపతిక్ ట్రీట్మెంట్. అండ్ అది టు సమ్ ఎక్స్‌టెంట్ ఇట్ హెల్ప్డ్. సో, అలాగా దేవుడు స్వస్థపరుస్తాడు అని చెప్పి నేనేమి ఆగిపోలేదు మెడికేషన్ యూజ్ చేయకుండా. అది మూర్ఖత్వం అయితది కాబట్టి. సో, త్రూ ఎవ్రీ ఇల్‌నెస్ అండ్ సిక్‌నెస్ యాస్ ఐ వాస్ సేయింగ్ దేర్ ఆర్ 4 అప్రోచెస్ టువర్డ్స్ ఎనీ సిక్‌నెస్ అండ్ ఇల్‌నెస్ ఇన్ అవర్ లైఫ్. 1 మెడికేషన్, 2 కౌన్సిలింగ్స్ అండ్ దెన్ చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైల్. కొన్ని ఇల్‌నెసెస్ కండి కేవలం చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైలే మెడికేషన్ అయితది. కొన్ని ఇల్‌నెసెస్‌కి మనం మెడిసిన్స్ వాడాలి. కొన్ని ఇల్‌నెసెస్‌కి యాంప్యుటేషన్, ఆపరేషన్, సర్జరీస్ తప్పవు. అండ్ కొన్ని ఇల్‌నెసెస్‌కి కౌన్సిలింగ్స్ అవసరమవుతది. అండ్ కొన్ని ఇల్‌నెసెస్‌కి ప్రేయర్స్ తప్పకుండా అవసరమవుతది. That's where God has given us a brain, a mind to think and act. Word of God to understand and to stand on it. అన్ని దేవుడు మనకిచ్చాడు రిసోర్సెస్ వాడుకోమని. వాడుకోకుండా మూర్ఖంగా మనం అలా ఉండడం ఆయన ఉద్దేశం కాదు. ఇప్పుడు నేను ఒక 2 లైఫ్ టెస్టిమనీస్ మీ ముందుకు తేవాలనుకుంటున్నాను. వారిద్దరి జీవితాల గురించి చెప్పి, ఆ తర్వాత ఐ వుడ్ లైక్ టు లీవ్ అ క్వెషన్ టు నాట్ జస్ట్ those of you who's watching, but even to those who preach అనమాట. ఈ ఫాల్స్ ప్రీచింగ్స్ ఎవరెవరైతే చేస్తారో వాళ్ళకి ఒక క్వశ్చన్ నేను లీవ్ చేయాలనుకుంటున్నాను. మా చర్చ్లో ఒక సిస్టర్ ఉండేవాళ్ళు అనమాట. షీ వాజ్ అ వెరీ ప్రేయర్ఫుల్ సిస్టర్, చాలా డియర్ సిస్టర్ అనమాట. బట్ షీ హాజ్ అ ఫిజికల్ డిఫార్మిటీ. అలాగే దేవుని ప్రేమని ఆమె రుచి చూడడం జరిగింది, విశ్వాసంలోకి రావడం జరిగింది. అండ్ షీ లివ్డ్ అ వండర్ఫుల్ లైఫ్. చాలామంది జీవితాలని, కుటుంబాలని ప్రేయర్స్ ద్వారా కట్టడం జరిగింది. చాలా మందిని దేవుని సన్నిధికి నడిపించడం జరిగింది. షీ లివ్డ్ అ వెరీ ఎట్లంటే చాలా వర్దీ లైఫ్ ఆమె జీవించిందనమాట ఆ సిస్టర్. బట్ షీ పాస్డ్ అవే డ్యూరింగ్ కోవిడ్. ద రీజన్ నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఈ సిస్టర్ చేసిన మినిస్ట్రీ బహుశా ఈ రోజుల్లో అనాయింటెడ్ ప్రీచర్స్ అని చెప్పుకుంటారు కదా, వాళ్ళు ఎవరు కూడా చేసి ఉండరు అనమాట. అంత పరిచర్య చేసింది సంఘానికి, ఆమె అంత మేలు చేసింది ఆ సిస్టర్. అండ్ దేర్ ఇస్ అనదర్ వన్. ఆ సిస్టర్ మా చర్చ్ మెంబర్ కాదు, తెలిసిన అమ్మ కూడా కాదు, బట్ ఐ హ్యావ్ హర్డ్ ఆఫ్ అ టెస్టిమనీ అనమాట. షీ ఈస్ బోర్న్ హ్యాండిక్యాప్డ్. ఆమె షీ కాంట్ వాక్ ఎట్ ఆల్. అండ్ ఆమె అలాగే ఒకసారి యేసుక్రీస్తు వారి గురించి వింటూ, యేసుక్రీస్తు వారిలో కొంత విశ్వాసం ఉంచి, ఆమె అలానే ఒక హీలింగ్ ప్రీచర్ ఇట్లానే మీటింగ్ జరుగుతుంటే వాళ్ళ మీటింగ్కి వెళ్ళి హీలింగ్ ప్రేయర్ కోసం ఆమె స్టేజ్ మీదకి వెళ్తుంటే ఆమెను చూసి, ఆమె పరిస్థితి చూసి ఆమెను తోసేశారంట. అయినా కానీ ఆమె విశ్వాసాన్ని వీడక మరలా తిరిగి ఇంటికి వెళ్ళి దేవుని గురించి ఇంకా తెలుసుకోవడానికి ఇష్టపడి వాక్యం చదివి అలాగా ఆమె విశ్వాసంలోనికి వచ్చి విశ్వాసంలో బలపడడం జరిగింది. అలాగా ఆమె అనేక మందిని ఆకర్షించి దేవుని వైపు తిప్పిందనమాట. అయితే ఇప్పుడు నేను ఈ 2 లైఫ్ టెస్టిమనీస్ని మీ ముందు పెట్టి, ఇప్పుడు నౌ ఐ హ్యావ్ అ క్వశ్చన్. ఏంటంటే, వాళ్ళు అంత యోగ్యమైన జీవితం జీవించినందుకైనా, దేవుణ్ణి వారు అంతగా ప్రేమించినందుకైనా, దేవుణ్ణి అంతగా వారు నమ్మకంగా వెంబడించినందుకైనా వాళ్ళని స్వస్థపరచాలని దేవునికి అనిపించి ఉండదా? అంతగా దేవుని పరిచర్య వాళ్ళు చేసినందుకైనా, అట్లీస్ట్ మోర్ దెన్ ఆల్ దీస్ సో కాల్డ్ అనాయింటెడ్ ప్రీచర్స్ చేసినందుకైనా దేవునికి వాళ్ళని స్వస్థపరచాలని అనిపించి ఉండదా? ఇట్ ఈస్ ద లార్డ్స్ సావరెన్ విల్. యోబు అంతా సఫర్ అవ్వడానికి ద లార్డ్ అలౌడ్ ఇట్, అండ్ ఇట్ వాస్ హిస్ సావరెన్ విల్. I mean, you ever thought how righteous and pious a man he was for all that he suffered? Like, he doesn't deserve all of that, right? But he still did and never denied God. సో సావరెన్ విల్ ఆఫ్ గాడ్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. దానికి మన జీవితంలో మనం తల వంచి వాటికి, దేవుడు అనుమతించే వాటికి తల వంచి అంగీకరించడం తప్ప మనం ఏమీ చేయలేం. ఇలాంటివి చెప్పారనమాట, ఇలాంటివి బోధించారు. ఒక సావరెన్ విల్ అనేది ఉంటుంది, వేర్ అక్కడ ఈ నేమ్ ఇట్ లేవ్ ఇట్ ఏం పని చేయవు, ఈ బిలీవ్ ఇట్ రిసీవ్ ఇట్ ఏం పని చేయవు, ఇలాంటివి బోధించారు అనమాట. బోధిస్తే ఎట్లాగా బిజినెస్ పోతుంది కదా. సో ఈ ఇద్దరి సిస్టర్స్, నేను జస్ట్ ఊరికే చిన్న ఎగ్జాంపుల్గా వీళ్ళ 2 లైఫ్స్ తీసుకొచ్చాను అనమాట. వీళ్ళు కాకుండా ఇంకా అనేక మంది ఆఫ్ ద రికార్డ్ భూమి మీద ఎవరికి తెలియవు అనమాట. ఇలాంటి కొన్ని జీవితాలు ఉన్నాయని కూడా ఇప్పుడు జరిగే ఈ సెన్సేషనల్ క్రిస్టియానిటీకి అసలు తెలియవు అనమాట ఇలాంటి జీవితాలు. నిజంగా ఇలాంటి కొంతమంది బ్రతికి దేవుని సేవించి మరణించారు అని చెప్పి. బోత్ ఆఫ్ ది సిస్టర్స్ పాస్డ్ అవే.
with the same illnesses they have. But వాళ్ళ జీవితాలు దే ఆర్ లైక్ స్వీట్ సేవరింగ్ ఫ్రేగ్రెన్స్ టు ద లార్డ్. అంత వర్దీ లైఫ్స్ వాళ్ళు జీవించారు. వెన్ గాడ్ అలౌస్ సమ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్, we just have to accept and experience. That's it. That's where his sovereign will occurs. That's where his sovereign will works. ఆయన చిత్తం అయితే, ఆయన ఉద్దేశం అయితే, అయ్యో ఎన్ని చోట్ల మనం చూడలేదండి, నీ చిత్తం అయితే నన్ను శుద్ధినిగా చేయి, నీ చిత్తం అయితే నన్ను విడిపించు అని దేవుడు స్వస్థపరిచిన వ్యక్తులు ప్రార్థించిన ప్రార్థనలు మనం చూస్తూ ఉంటాం బైబిల్లో, వాక్యంలో. దే డిపిక్ట్ గాడ్స్ సావరెన్ విల్ ఇన్ అవర్ లైఫ్స్. నా లైఫ్లో కూడా ఒక పర్టిక్యులర్ టైం పీరియడ్ వరకు నేను ఎంత దేవుని దగ్గర మొర్ర పెట్టుకున్నా, వేడుకున్నా, హీలింగ్ రాలా, ప్రభు స్వస్థపరచలా, మెడికేషన్స్ వాడుతూ ఉన్నా కానీ. ప్యానిక్ అటాక్స్ విషయంలో అయితే ఎస్పెషలీ December 10th వాస్ ద డే ఐ ఎక్స్పీరియన్స్డ్ హీలింగ్ అనమాట. ఆ తర్వాత నుంచి నాట్ వన్ ప్యానిక్ అటాక్ ఎనీమోర్. సో ఆ డే వరకు కూడా మెడికేషన్లో ఉన్నాను, దేవుణ్ణి అర్థిస్తూ ఉన్నాను, వేడుకుంటూ ఉన్నాను, మొరపెట్టుకుంటూ ఉన్నాను, ఏడుస్తున్నాను స్వస్థపరచమని. బట్ దెర్ వాజ్ నో హీలింగ్ in his sovereign will. He thought, he decided this will be the day where I will meet her with healing. అని నా జీవితంలో దేవుడు ఆలోచించారు అని తలంచారు. హిస్ విల్ అంతే. అలాగే మన జీవితంలో ప్రతి పరిస్థితిలో కూడాను ఆయన సావరెన్ విల్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. ఆయన సార్వభౌమ అధికారంతో ఆయన కొన్ని అనుమతిస్తారు. అనుభవించడమే మన పని. అయితే ఈ క్రమంలో దేవుని వాక్యం మీద ఆధారపడుతూ, దేవుని పోలికలోనికి మలచబడుతూ ముందుకెళ్ళడమే. అది చెప్పినంత ఈజీ అయితే అసలుకి కాదు, కానీ అసాధ్యమైతే కాదు. భరించడానికి శక్తిని దేవుడిస్తారు. దినదినము టు సర్వైవ్, సస్టైన్ దేవుడు తన వాక్యం ద్వారా మనకి ఎప్పటికప్పుడు ఆ శక్తిని అనుగ్రహిస్తారు. ఇప్పుడు నేను ఐ హ్యావ్ అ ఫ్యూ క్వశ్చన్స్ టు పోజ్ అనమాట. ఈ సెన్సేషనల్ క్రిస్టియానిటీ చేసే వాళ్ళకి ఈ డెలివరెన్సెస్ వి స్పోక్ అబౌట్ డెలివరెన్సెస్ అ లాట్ ఇన్ ద ప్రీవియస్ వీడియో, ఐ రిమెంబర్. ఇవన్నీ చాలా అన్బిబ్లికల్. సో వీళ్ళందరికీ నా దగ్గర ఒక 2 questions ఉన్నాయన్నమాట. ఐ వాంట్ టు పోజ్ దీస్ 2 questions straight to their conscience and they have to answer for themselves. అంటే రోమపత్రిక 15వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట రాసి ఉంటుంది కదా. రోమపత్రిక 15వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయన్నమాట. నేనైతే మరి ఒకరి పునాది మీద కట్టుకున్న నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తునామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగున ప్రకటించితిని అని ఎవరు రాస్తున్నారు? పౌలు రాస్తున్నాడు అనమాట. సో ఒకని పునాది మీద కట్టుకుండు నిమిత్తము ఆయనను కూర్చిన సమాచారము ఎవరికి తెలియచేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తునామము ఎరుగని చోట్లను సువార్త ప్రకటింపవాలని మిక్కిలి ఆశ కలిగి ఉన్నాను. సో వెన్ పాల్ హిమ్సెల్ఫ్ రైట్స్ టాకింగ్ అబౌట్ తెలియజేయబడిన చోట్ల సువార్త ప్రకటించుట, వినని వారు వినుట, వినని వారు గ్రహించుట, తెలియజేయబడిన వారు చూచుట. మనమేమో ఇక్కడిక్కడే తిరుగుతా, ఇక్కడిక్కడే మన రాజ్యాలు కట్టుకుంటా, ఇక్కడిక్కడే మన ఫ్యాండమ్ కట్టుకుంటా, మన కింగ్డమ్ కట్టుకుంటా. ఏమండి డోంట్ యూ థింక్ వీఆర్ లయబుల్ అండ్ ఆన్సరబుల్ టు గాడ్ ఈ వాక్య వెలుగులో? ఐ రియలీ హ్యావ్ దట్ క్వశ్చన్ అనమాట. ఆ తర్వాత రోమపత్రిక 10వ అధ్యాయం 14-15 వచనాల్లో వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించేవాడు లేకుండా వారెట్లు విందురు, ప్రకటించేవారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. స్టెప్ బై స్టెప్ లింకేజ్ ఉందన్నమాట ఈ 2 వచనాలకి. విశ్వసింపకుండా వాళ్ళు ఎట్లా ప్రార్థన చేస్తారు, అసలు ముందు వారు వినకుండా ఎట్లా విశ్వసిస్తారు, అసలు వారు వినడానికి ప్రకటించే వాళ్ళు లేకుండా ఎలా వింటారు, అండ్ అసలు ముందు ప్రకటించే వారు పంపబడకుండా వారు ఎట్లా ప్రకటిస్తారు అంటే ఈ వాక్యాలు ఆర్ దే నాట్ డైరెక్ట్లీ డినోటింగ్ దాట్ వీ యాజ్ అ చర్చ్ ఆర్ సపోజ్ టు సెండ్ మిషనరీస్, ప్రకటించే వారిని పంపాలి అనే బాధ్యత సంఘాలుగా మన మీద ఉన్నది అని కదా ఈ వాక్యాలు చెప్తుందండి. అగైన్, డోంట్ యు థింక్ వీఆర్ లయబుల్ అండ్ ఆన్సరబుల్ ఇన్ ద లైట్ ఆఫ్ దీస్ వర్సెస్?
to God one day when He questions us? When we all stand in eternity one day on the judgment day before the judgment seat of God, don't you think we're all going to be liable and answerable to the Lord? మనకి ఆ గ్రహింపు ఉందా అండి? ఆ వెలిగింపు ఉందా అండి? ఆ వెలిగింపుతోనే బ్రతుకుతున్నామా అండి? ఆ భయంతోనే బ్రతుకుతున్నామా అండి? చాలా మాటలు ఆలోచిస్తే హృదయం వేదన చెందుతుంది అనమాట. ఈ ఆన్లైన్ మినిస్ట్రీ ఆన్లైన్లో ఈ ఆన్లైన్ బిజినెస్ మీద, ఐ కాల్ ఇట్ అ బిజినెస్, ఐ డేరింగ్లీ కాల్ ఇట్ అ బిజినెస్. యు నో వై? సగానికి పైగా చేసే లైవ్లు, సగానికి పైగా జరిగే వీడియోస్, మేము రీసెంట్గా ఈ షార్ట్స్ ఇవన్నీ చేస్తుండగా అప్పుడు నాకు అండర్స్టాండింగ్ వచ్చిందనమాట. ఆ వెలిగింపు వచ్చింది. ఆహా, ఇందుకన్నమాట అయితే వీడియోల మీద వీడియోలు, లైవ్ల మీద లైవ్లు పెడతారు అని. ఎందుకు? వ్యూవర్షిప్ కోసం. ఎందుకు? సబ్స్క్రైబర్షిప్ కోసం. దట్ ఈస్ వై ఐ డేరింగ్లీ కాల్ ఇట్ అ బిజినెస్. No, in the name of expanding the kingdom of God, what they are doing is business. వీటి మీద పెట్టే ఆ శ్రద్ధ, వీటి మీద వెచ్చించే ఆ సమయం, వీటి మీద వెచ్చించే ఆ సంపద, నిజంగా నశించిపోతున్న ప్రపంచం వీటి మీద వెచ్చించినంత ఆ పరిశ్రమ, ఆ శ్రమ, ఆ సంపద, ఆ సమయం ఆఫ్లైన్లో, నిజ జీవితంలో, రియాలిటీలో మిషన్ వెలిగింపు తేయడానికి, మిషన్స్ గురించిన అవగాహన తేయడానికి వెచ్చించి ఉంటే కనీసం 2 అడుగులైన ఉజ్జీవం వైపు, 2 అడుగులైన మన దేశాన్ని సౌవార్థీకరణ వైపు నడిపించుండేవాళ్ళం. ఐఎమ్ రియలీ సేయింగ్ దిస్ అండి. నేను నిజంగా కన్నీరు కార్చిన సమయాలు ఎన్నో ఉన్నాయి తెలుసా. ఏం దరిద్రం పట్టింది ప్రభువా మా 2 రాష్ట్రాలకి. When I think of these, when I look at these businesses that are going on around, నేను చూసినప్పుడు నాకు ఒక ప్రశ్న మెదులుతుంది అనమాట. ప్రభువా, రాబోయే తరానికి నిన్ను సేవించుట అంటే అసలు ఏంటో తెలుస్తుందా ప్రభువా? దేవుని సేవ చేయుట అనే దానికి కనీసం అర్థం తెలుస్తుందా ప్రభువా? ఒక మైక్ వేసుకొని, ఒక 10 స్పీకర్లు వేసుకొని, ఒక 10 లైట్లు వేసుకొని, ఒక పెద్ద స్టేజ్ వేసుకొని, ఒక యూట్యూబ్ ఛానల్ వేసుకొని, ఒక మ్యూజిక్ సిస్టమ్ వేసుకొని, ఎంత బెస్ట్గా కనిపించగలిగితే అంత బెస్ట్గా వేసుకునే బట్టలు వేసుకొని, ఆడోళ్ళు అయితే ముసుగీడ వరకు వేసి ఈడనే క్లిప్పు పెట్టి, ఇట్లనే దువ్వుకొని, ఇట్లనే మేకప్ వేసుకొని, ఇంకా నిన్ను సేవించడం అంటే ఇదే అవుతుందా ప్రభువా? ఇంకా రాబోయే తరానికి అంటే మా పేరెంట్స్ తరం అయిపోతుంది. Like a generation is passing away and our generation is coming up and there are more generations coming up right now. రాబోయే తరాలకి నిన్ను సేవించడం అంటే తెలుస్తుందా ప్రభువా? ఏమన్నా తెలుస్తుందా ప్రభువా? జీవితాలని వెచ్చించి సేవ చేయడం అంటే, జీవితాలను నీ కొరకు సమర్పించి సేవ చేయడం అంటే మనకు తెలుస్తుందా ప్రభువా? నిజంగా నేను చాలా మార్లు దుఃఖపడతాను అనమాట దేవుని సన్నిధిలో. క్రిస్టియానిటీ హ్యాస్ సో బికమ్ ఎలా అయిపోయిందంటే, ఇట్లాంటి బట్టలు వేసుకోవడం, ఇట్లాగా ఒక స్టేజ్ మీద వాక్యాలు చెప్పడం, ఇట్లాంటి ఒక లైటింగ్ కలిగి ఉండడం, ఇట్లాంటి ఒక మ్యూజిక్ కలిగి ఉండడం, ఇట్లాగ కొన్ని పాటలు పాడడం, ఇట్లా ఒక సాంగ్స్ షూట్ చేయడం, ఇలాగ ఒక థిమాటిక్ సాంగ్స్ షూట్ చేయడం. క్రైస్తవ్యం అంటే పరిశుద్ధ జీవితం జీవించడం, క్రైస్తవ్యం అంటే నీతిగా బ్రతకడం, క్రైస్తవ్యం అంటే నమ్మకంగా జీవించడం, క్రైస్తవ్యం అంటే యథార్థంగా ఉండడం, క్రైస్తవ్యం అంటే ఎటువంటి అవినీతి అక్రమం లేకపోవడం. గాన్ ఇన్ ద డస్ట్ అనిపిస్తుంది నాకు. అసలు మిషన్ పరిచర్య చేయడం క్రైస్తవ్యం అంటే లాంగ్ గాన్ అనిపిస్తుంది. లాంగ్ గాన్. Like it has become the rarest of the rare, where churches talk about missions, where churches talk about raising missionaries. That is why నేను ఈ క్వశ్చన్స్ మనసాక్షి చేయాలనుకుంటున్నాను అనమాట. And then I have a second question to all these so-called deliverance preachers, deliverance ministers. The sensation that you do, the healing you say has taken place, the deliverance you claim you manifested, or the deliverance you claim has manifested, is it lasting? Is that person delivered? Like, is that person still delivered? Is he or she a still delivered? Noun, the noun form of delivered. ఎందుకంటే మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నుంచి 45 వచనాల్లో ఏమని రాసిందో ఒకసారి నేను చదవాలనుకుంటున్నానండి. నో, ఇలాంటి విషయాలు మనం ఇక్కడ కళ్ళు తెరవాలి. ఇట్లాంటి విషయాలు మనం ఇక్కడ వెలిగింపులోకి రావాలి. ఇక్కడ రాలేదనుకోండి,
ఇక్కడ వస్తే ఏంటంటే ఫస్ట్‌లీ ఇక్కడ వెలిగింపులోకి వస్తే భూమి మీద ఉన్నంత కాలంలో మార్చుకోవడానికి, సరిచేసుకోవడానికి ఒక చిన్న అవకాశం ఏదన్నా ఉంటది. బట్ వన్స్ వి ఎంటర్ ఇంటూ ఎటర్నిటీ అక్కడ గనుక వెలిగింపులోకి వస్తే you know right what will happen. Time's up, things out of hand, you can't do anything and your eternity is decided already. ఈ బోధించే వీళ్ళ ఎటర్నిటీనే కాదు, ఎంతమందిని వీళ్ళు నాశనానికి ఈడ్చుకెళ్లారో వాళ్ళ ఎటర్నిటీ కూడా డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ. బికాస్ ఆఫ్ దెమ్ thousands are going to end up in the other side of eternity. Matthew chapter 12 verses 43 to 45 ఇలా ఉందన్నమాట వాక్యం. నేను ఇంగ్లీష్లో చదువుతాను, తెలుగులో కూడా చదువుతాను. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చియునుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించిన నేను కదా. ఇప్పుడు డెలివరెన్స్ చేస్తున్నారు కదా, డెలివర్ చేస్తున్నారు కదా, రకరకాల దెయ్యాల పేర్లు పెట్టి, రకరకాల డీమన్స్ పేరు పెట్టి, డీమోనాలజీ అని పెట్టి. ఆనెస్ట్లీ స్పీకింగ్ అండి, నేను స్టార్టింగ్లో కొంత ఐ వాజ్ ఎంటైస్డ్ అని చెప్పాలా, అట్రాక్టెడ్ అని చెప్పాలా, డ్రాన్ అని చెప్పాలా. సో ఐ వాజ్ ఆల్సో కొంత వెళ్ళాను అనమాట, అట్రాక్టెడ్ అయ్యాను అనమాట ఈ ప్రీచింగ్స్ వైపు. ఓ అవునా, అట్లా డెలివర్ చేస్తున్నారా, అరే వాళ్ళే మినిస్ట్రీ చేస్తున్నారే, అట్లాగా అని చెప్పి. కానీ నేను వాక్యంలో ఎదుగుతూ ఉన్న కొలది, దేవుని వాక్యం నన్ను వెలిగిస్తూ వచ్చిన కొలది, దేవుని వాక్యపు వెలిగింపులో నేను ఎదుగుతూ ఉన్న కొలది నాకు అర్థమవుతూ వచ్చిన విషయం ఏంటంటే వాళ్ళు చేసేది ప్యూర్ బిజినెస్. BUISINESS బిజినెస్ చేస్తున్నారు అని చెప్పి. దేని పేరు పెట్టుకొని, దేవుని పేరు పెట్టుకొని, దేవుని రాజ్య పేరు పెట్టుకొని, ఎవరి పేరు పెట్టుకొని, యేసుక్రీస్తు వారి పేరు వాడుకొని. నిజంగా ఒక వ్యక్తి ఒక అపవిత్రాత్మ నుంచి విడిపించబడిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి. 43 నుంచి 45 వరకు చెప్పబడిన ఈ మాటలన్నీ జరుగుతాయి. టైం అయిపోతుంది కాబట్టి నేను ఇంగ్లీష్లో చదవలేకపోతున్నాను. సారీ, ఐ టోల్డ్ యూ దట్ ఐ వుడ్ రీడ్ ఇన్ ఇంగ్లీష్ బట్ ఐఎమ్ నాట్, బికాస్ ద టైమ్ ఈస్ గెటింగ్ అప్. నేను వదిలిపెట్టిన నా ఇంటికి మరలా వెళ్తాను, ఎందుకంటే శుభ్రంగా ఇల్లు ఊడ్చిపెట్టారు, ఎవరు అక్కడ లేరు. కాబట్టి నాకన్నా ఇంకా చెడ్డవైన ఇంకో 7 దయ్యాలు నేను తెచ్చుకొని వస్తాను. The truth here is that any person who is delivered needs an immediate fellowship. Christian fellowship needs an immediate rooting in the word of God, needs an immediate building of his life with the word of God. ఈ ట్రూత్ని హైడ్ చేసేసి కాలు కింద దాన్ని కప్పేసి దేన్ని ఎక్కువ వీళ్ళు ప్రొక్లెయిమ్ చేస్తారు, దేన్ని ఎక్కువ వీళ్ళు సెలబ్రేట్ చేస్తారంటే డెలివరెన్స్. కరెక్టే, నిజంగానే ఓకే, నిజంగా డెలివర్ అయ్యారు అనుకుందాం. ఆ తర్వాత ఆ వ్యక్తి బ్రతుకు ఒకవేళ కనుక దేవుని వాక్యం ద్వారా కట్టబడకపోతే, క్రైస్తవ సహవాసంలో దేవుని బిడ్డల సహవాసం ద్వారా కట్టబడకపోతే, సహవాసంగా ఎదగకపోతే, మొదటి స్థితి కన్నా కడపటి స్థితి ఇంకా చెడ్డగా ఉండబోతుంది అన్న ట్రూత్ హైడ్ చేసేస్తారనమాట వీళ్ళు. And don't you think you're going to be liable and answerable to the Lord in the light of this word? అదే ఇందాక చెప్తున్నాను కదా, ప్రెజెంట్ డే క్రిస్టియానిటీ అనగానే ఇందాక చెప్పిన బాహ్య సంబంధమైనవి, ఒకవేళ ఆత్మీయ పరంగా వస్తే కనుక ప్రెజెంట్ డేస్లో క్రిస్టియానిటీ అనగానే డెలివరెన్స్ చేయడం, చేతులేస్తే పడిపోవడం, నూనెలు రాసి ప్రార్థనలు చేయడం, లేకపోతే క్రైస్తవ్యం అనగానే భాషల్లో మాట్లాడడం, క్రైస్తవ్యం అనగానే హోలీ స్పిరిట్ని మనుషుల మీదకి ఊదడం, క్రైస్తవ్యం అనగానే రకరకాల దయ్యాలు పేర్లు పెట్టి వాటిని వదిలించడం. ఇలా అయిపోయింది క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యం అంటే పరిశుద్ధంగా జీవించడం, క్రైస్తవ్యంగా అంటే పవిత్రత కాపాడుకోవడం, క్రైస్తవ్యంగా అంటే నీతిగల జీవితం కలిగి ఉండడం, క్రైస్తవ్యం అంటే అక్రమాలు వదిలిపెట్టడం. లాంగ్ గాన్. Salvation is far greater than all these deliverances and healings and even blessings. What is a mere use అండి చెప్పండి? ఒక వ్యక్తి లోకాన్నంతా సంపాదించి శాంతి సమాధానం లేకుండా, పాప క్షమాపణ లేకుండా జీవించి మరణిస్తే ఏం ఉపయోగం అండి? అన్నీ కలిగి
ఎవ్రీ కైండ్ ఆఫ్ డెలివరెన్స్ జీవితంలో కలిగి, ఎవ్రీ కైండ్ ఆఫ్ హీలింగ్ జీవితంలో కలిగి, ఎవ్రీ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ జీవితంలో కలిగి, పాప క్షమాపణ లేకుండా, పరిశుద్ధంగా జీవించకుండా, నీతిమంతంగా జీవించకుండా, యథార్థవంతంగా జీవించకుండా, దేవుని కట్టడల్ని అనుసరించకుండా మరణిస్తే ఎక్కడికి పోతాడండి ఆ మనిషి? ఒక సీటు సిద్ధపరిచి దేవుడు వచ్చి కూర్చో అని చెప్తాడా పరలోకంలో? పాప క్షమాపణ లేకుండా, దేవుని పరిశుద్ధ రక్తంలో గడగబడకుండా. Salvation is greater than any of these mere things. లాస్ట్ వీడియోలో మనం ధ్యానిస్తూ వచ్చాము ఈ విషయాన్ని. దేవుడు ఈ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మార్కు సువార్తలో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మార్క్ 16th చాప్టర్లో ఇవన్నీ ఎప్పుడు ఫాలో అవుతాయి అంటే ఒక కండిషన్ పెట్టాడు. when you go out, when you preach good news, when you preach gospel to all creation, these signs will follow. ఇవి మీకు గుర్తులుగా వస్తాయి అన్నమాట, మిమ్మల్ని వెంబడిస్తాయి. మీరు ప్రపంచ నలుమూలలకి, సమస్త లోకానికి మీరు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఈ గుర్తులు మిమ్మల్ని వెంబడిస్తాయి అని సైన్స్గా చెప్పాడండి దేవుడు. వాటిని ఒక మెయిన్ స్ట్రీమ్గా పెట్టుకొని మినిస్ట్రీ చేయడానికి కాదండి. అసలు దేవుడు అందుకు కాదండి శిష్యుల్ని పిలిచింది. దట్స్ నాట్ ద రీజన్ వై గాడ్ కాల్డ్ హిస్ డిసైపుల్స్. వెనెవర్ హీ సెడ్ కమ్ ఫాలో మీ, హీ ఇంటెండెడ్ దెమ్ టు గో ఇన్ టు ద వరల్డ్ అండ్ ప్రీచ్ గుడ్ న్యూస్. అలా పిలిచింది ఇలా పంపడానికి. That eventually leads to the third question I have written here. If the whole and sole message of Jesus' coming and going wasn't for our going, why would he have stated a statement such as this in John 20:21, Matthew 10:16-20? ఒకసారి చూద్దాము. ఐ వుడ్ లైక్ టు ఓపెన్ అనమాట. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనంలో ఏమని ఉంటుందంటే, అప్పుడు యేసు, మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. సో తండ్రి అనే దేవుడు పంపారు కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చారు. సో నా క్వశ్చన్ నేనేం రాసుకున్నానంటే, ఇఫ్ ద హోల్ అండ్ సోల్ మెసేజ్ ఆఫ్ జీసస్ ఇస్ కమింగ్ అండ్ గోయింగ్ వాజంట్ ఫర్ ఆర్ గోయింగ్, యేసుక్రీస్తు వారి రాకడ మరియు ఆయన ఆరోహణము మనం ఇట్ సౌండ్స్ బెటర్ ఇన్ ఇంగ్లీష్, హిస్ కమింగ్ అండ్ గోయింగ్, ఆయన రావడం మరియు వెళ్ళడము మనం బయటికి వెళ్ళడానికి, మనం ప్రపంచ నలుమూలలకి వెళ్ళడానికి కాకపోతే మరి ఎందుకు ఆయన ఎందుకు యోహాను సువార్త 20వ అధ్యాయంలో 21వ వచనంలో ఈ మాట ఎందుకు చెప్పున్నారు? మరి తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఎక్కడికి పంపుచున్నాను? పక్క సిటీకా, పక్క గ్రామానికా, లేకపోతే గట్టిగా ఎక్కువ పాపులేషన్ ఉండే పెద్ద పెద్ద ప్రధాన పట్టణాలుగా? అర్బన్ మినిస్ట్రీ ఈజ్ నీడెడ్. కమ్ ఆన్, డోంట్ నా మాటలు వక్రీకరించద్దు, ఆర్ నా మాటలు ఇట్లాగా మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయొద్దు ప్లీజ్. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ దిస్ నౌ డేస్. మాటలు వక్రీకరించబడ్డం, ఎందుకంటే ఐవ్ హ్యాడ్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ దట్. సో అర్బన్ మినిస్ట్రీ ఈజ్ వెరీ మచ్ నీడెడ్. బట్ వాట్ వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ ఈజ్, ఇంకా అదే ధ్యేయంగా, అదే మన పుట్టిందే, మన బ్రతుకుకి ఉన్న ఏకైక దేవుని ఉద్దేశమే అది అన్నట్టు, ఇఫ్ వీఆర్ కన్ఫైన్డ్ టు ద మేజర్ సిటీస్, దాట్ టు ఇన్ అ పర్టిక్యులర్ స్టేట్, ఇన్ వన్ ప్లేస్, who are we thinking we're serving? Who are we thinking that we are ministering to? What are we thinking that we are building? Is it God's kingdom or our own fandom? It is time we think. In fact, that is the reason I have put the title of this video, It is time we think. ఎందుకంటారా, దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ఐఎమ్ ఆఫ్టర్ ఆల్ అ వాచ్ డాగ్ అండి. ఇప్పుడు నేను నేర్చుకుంటూ వస్తున్న వాచ్ డాగ్, కాపలా కుక్కని దేవుని సత్యానికి. ఇప్పుడు నేను ఎదుగుతూ వస్తున్నా, ఇప్పుడు నేర్చుకుంటూ వస్తున్నా కాపలా కుక్కని. నాకన్నా ముందు బోల్డ్ అంతమంది ఉన్నారన్నమాట. వాచ్ డాగ్స్ చేసేది అదే. తప్పు చేస్తుంటే, దారి తప్పుతుంటే అరుస్తాయి అన్నమాట, మొత్తుకుంటాయి అన్నమాట. అది దారి కాదు, అది సరైన మార్గం కాదు అని చెప్పి. లిటరరీ టర్మ్స్లో నేను వాడుతున్నాను అన్నమాట మాట, మెటఫారికల్గా మాట్లాడాను అంతే. బట్ ఎనీవే, సెయింగ్ దట్ అగైన్, నాకన్నా ముందు బోల్డ్ అంతమంది అది చెప్పుకుంటూ వస్తున్నారనమాట, మొత్తుకుంటూ వస్తున్నారనమాట. మనం చేయాల్సిన పని ఇదండి అని చెప్పి గుండెలు బాదుకుంటూ వస్తున్నారనమాట. నేనేదో ఇప్పుడిప్పుడే వచ్చిన కాపలా కుక్కని. నేను మధ్య ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. ఐఎమ్ స్టిల్ అ లెర్నింగ్ వాచ్ డాగ్ ఆఫ్ గాడ్, వాచ్ డాగ్ ఆఫ్ గాడ్స్ ట్రూత్. ఐఎమ్ స్టిల్ ఇన్ అ లెర్నింగ్ ప్లేస్. కొంచెం పెరుగుతున్నాను అనమాట, నేర్చుకుంటూ ఎదుగుతున్నాను. సో హూస్ కింగ్డమ్ ఆర్ వి థింకింగ్ వీఆర్ బిల్డింగ్ ఇన్ దట్ కేస్? మత్తయి సువార్త 10వ అధ్యాయం 16 నుంచి 20 వచనాలు ఒకసారి చూద్దాం మరలా. ఇదిగో
తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులునై యుండుడి. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుతురు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. సో తోడేళ్ల మధ్యకు గొర్రెల్ని పంపినట్టు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అని దేవుని వాక్యం చెప్తుంటే ఎక్కడికి పంపిస్తున్నట్టు అసలు? అంటే where do you think God is talking about that he's sending us if not to the ends of the world? ఏమండి, మన పక్కనున్న మనిషిని మనం చేరుకోవాలండి. మన ఇంటి పక్కనున్న వ్యక్తుల్ని మనం చేరుకోవాలండి. మన వీధి పక్కనున్న వాళ్ళని మనం చేరుకోవాలండి. మన ఊర్లోనే ఉన్న వాళ్ళు మనం చేరుకోవాలండి. మన రాష్ట్రంలోనే ఉన్న వాళ్ళు మనం చేరుకోవాలండి. విత్ బ్రాడర్ విజన్, విత్ గ్లోబల్ విజన్ లోకల్గా పనిచేయాలి. అంటే గ్లోబల్ విజన్తో ఇక్కడ పరిచర్య జరుగుతూనే వీ షుడ్ కీప్ సెండింగ్ పీపుల్ అవుట్. వీ షుడ్ కీప్ రేజింగ్ పీపుల్ టు బి సెంట్ అవుట్. మనం ఒక ప్రదేశానికి వెళ్తే అక్కడ వీ విల్ బి ఫ్లాగ్డ్, వీ విల్ బి ఇన్సల్టెడ్, వీ విల్ బి పర్సిక్యూటెడ్. ఆ పర్సిక్యూషన్స్ పక్కన పెట్టండి, ఊరికే ఏమంటాము, సరే చేసిన వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారు, నేను ఎవరికి ఫొరగా మాట్లాడలేరు, అగేన్స్ట్గా మాట్లాడలేను. ఊరికే యూట్యూబ్లో 4 వాళ్ళకి తోచినట్టు వాళ్ళు మాట్లాడిన దానికి తీసుకుపోయి జైళ్ళలో పడేస్తుంటే ఇక్కడెక్కడే మనం కొట్టుకుంటుంటే ఏం పోతామండి, ఇంకా ఏం చేస్తామండి దేవుని రాజా సువార్త పరిచర్య. దట్స్ వాట్ I will repeat my question again. If the whole and soul message of Jesus is coming and going wasn't for our going, why do you think God sent Jesus? And why do you think Jesus said that he's sending us? Now this leads to what response am I expecting? ఈ 4 series of Let Us Think series ద్వారా what response am I expecting? You know, the basic of the basic. We should be sending for missions. We should be spending for missions, and we should be spent out for missions. Sending, spending, and being spent out for missions. మనం పంపించుట మిషనరీస్ని, మనం ఖర్చు చేయుట మిషన్స్ కోసం, మనమే ఖర్చు అయిపోవటం మిషన్స్ కోసం. ఏమండి, నన్ను నమ్మండి మాట, యు టేక్ మీ ఫర్ గ్రాంటెడ్ ఆన్ మై వర్డ్. పూజించబడి భజన చేయబడే వాళ్ళందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, యూ హార్డ్లీ గెట్ టు సీ దెమ్ ఇన్ ఎనీ కార్నర్ ఇన్ ది ఎటర్నిటీ. ఐఎమ్ అఫ్రైడ్. సో పొగడబడి గోల చేయబడి సెన్సేషన్ క్రియేట్ చేయబడి వీళ్ళందరూ యూ గెట్ టు సీ హార్డ్లీ ఇన్ ఎనీ కార్నర్ ఇన్ ఎటర్నిటీ. ఐఎమ్ సో అఫ్రైడ్ సో దట్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. వీ షుడ్ బి సెండింగ్ ఫర్ మిషన్స్. We should be spending for missions. We should be sending people on mission, sending them to the corners of our country and sending them to the corners of our world. నా జీవితంలో నేను నా మిషన్ పిలుపు వినేదానికి ముందు దేవుడు నన్ను ఎలా సిద్ధపరుస్తూ వచ్చారు తెలుసా? అప్పటికి ఎగ్జాక్ట్గా 2 సంవత్సరాలుగా మిషనరీస్ మా సంఘానికి తీసుకురాబడుతూ ఉన్నారనమాట. వారి టెస్టిమనీస్ వింటూ ఉండగా నేను ప్రేరేపించబడ్డాను. ఇక్కడ మనం వాడాలన్నమాట, వినటం వలన విశ్వాసం వస్తుంది అని చెప్పి. మన సెల్ఫిష్ గెయిన్ కోసం వినటం వలన విశ్వాసం వస్తుంది, నీకు విశ్వాసం ఉంటే నీకు అన్నీ వస్తాయి, ఇట్లాంటి వాటికే దేవుని వాక్యంలో ఆ మాట రాయబడింది. ఇట్లాంటి వాటికి మనం వాడుకోవాలి. వినటం వల్ల విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం ద్వారా నాలో ప్రేరేపణ కలిగింది. ఆ ప్రేరేపణ ద్వారా నేను పంపబడ్డం జరిగింది. ఒకనొక మిషన్ ఫీల్డ్కి ఒకనొక రోజున నేను పంపబడ్డం జరగబోతుంది. వీ షుడ్ బి సెండింగ్ ఫర్ మిషన్స్ అండ్ వీ షుడ్ బి స్పెండింగ్ ఫర్ మిషన్స్. నేను ఈ విషయం చాలా దృఢంగా నమ్ముతున్నాను తెలుసా. ధనం విషయంలో, సంపద విషయంలో తీర్పు దినాన భయంకరంగా తీర్పు ఉండబోతుంది. ఎందుకంటే అంతగా మిస్యూజ్ చేయడం దేవుడిచ్చిన డబ్బుని జరుగుతుంది కాబట్టి ప్రస్తుత రోజుల్లో అని నేను చాలా దృఢంగా నమ్ముతున్నాను. సో దట్స్ ది ఓన్లీ రెస్పాన్స్ దట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. Sending for missions. Our churches should be sending churches. Our churches should be spending churches. And we in our churches should be spent out for missions. Our lives should be spent out for missions.
With these words, I conclude. I would like to acknowledge this again. I would like to stress upon this point again, that salvation of everyone everywhere is far greater than deliverances, than healings. ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ గుర్తులు, సైన్స్. ఆ మాట మనం గత వీడియోలో చాలా మార్లు చదువుకున్నాం. ఇంకొక మారు నేను చదవాలనుకుంటున్నాను. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. అనగా నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడించును. 20వ వచనం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై. Imagine doing a business with God, this kind of business with God, not a selfish gain kind of business with God, this kind of business with God. మనం ఒక తెలియని ప్రదేశానికి వెళ్ళి అక్కడ సువార్త పని చేస్తూ ఉంటే ప్రభువు మనతో సహకారుడే పని చేయడం. నాకు ఆ మాట వింటుంటే ఎంత హృదయానికి హత్తుకుంటుందో ఆ మాట. ప్రభు నాకు సహకారుడే పని చేయడం. ఓ మై గాడ్. వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యము స్థిరపరచుచుండెను. వెనువెంట వెంబడించుచుండిన సూచక క్రియలు. When the Lord works with us, eventually these signs will follow. ఏమేమి ఆ సూచక క్రియలు? క్రొత్త భాషలు మాట్లాడడం, పాములు ఎత్తి పట్టుకోవడం, మరణకరమైంది తాగిన హాని చేయకపోవడం, రోగులు మీ చేతులుంచి ప్రార్థించినప్పుడు వారు స్వస్థత పొందడం, దురాత్మల చేత పీడించబడే వారు విడిపించబడ్డం. ఇవన్నీ సూచక క్రియలే. ఇవే జరగచ్చు, ఇవి కాకుండా మిగతాయి కూడా జరగచ్చు. మిషనరీస్ జీవితాల నిండా అద్భుతాలేనండి. వారి పోషణ నుంచి వారి రక్షణ దాకా, భౌతిక రక్షణ, అన్ని అద్భుతాలే మిషనరీ జీవితాల్లో. వాళ్ళ గురించి చెప్పుకోవడానికి కాదండి క్రైస్తవ్యం ఉంది. వాస్తవానికి క్రైస్తవులుగా జీవించడానికి దేవుడు మనల్ని పిలిచింది వాళ్ళ గురించి చెప్పుకొని బతకడానికి కాదు, చెప్పుకొని పబ్బం గడుపుకోవడానికి కాదు, మనల్ని వాళ్ళలాగా జీవించడానికి, మనం వాళ్ళలాగా జీవించే వారిని పంపించడానికి, అలా పంపబడిన వారి కోసం వెచ్చించడానికి సమయాన్ని, ధనాన్ని. అందుకు క్రైస్తవులమైన మనం పిలువబడింది అసలు లోకంలో నుంచి. అర్థమైందా నేను చెప్పింది? ఇస్ దట్ క్లియర్? దట్ ఈస్ వాట్ వీఆర్ కాల్డ్ ఫర్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. వీఆర్ కాల్డ్ ఫ్రమ్ ద వరల్డ్ టు బి సెంట్ బ్యాక్ ఇన్ టు ద వరల్డ్. వీఆర్ కాల్డ్ ఫ్రమ్ ద వరల్డ్ టు నాట్ టు బి సెంట్ బ్యాక్ అగైన్ టు ద కాల్డ్. అర్థమైందా? లోకంలోంచి పిలువబడి, ఏర్పాటు చేయబడి, మరలా ఏర్పాటు చేయబడిన వాళ్ళ దగ్గరికే పంపబడ్డానికి కాదు. లోకం నుంచి పిలువబడి, ఏర్పాటు చేయబడి, మరలా లోకంలోకి వెళ్ళి తోడేళ్ల మధ్యలో పంపిస్తున్నానంటే అదే. దే వోంట్ రిసీవ్ యూ. మీరు కొరడాలతో కొట్టబడతారు, దూషించబడతారు, హింసించబడతారు. ఒక్క మాటకే తట్టుకోలేము, చేసుకెళ్ళి జైల్లో పడేస్తాం. సో విత్ దిస్ మై సిరీస్ ఆఫ్ లెట్ us think is completed, and in the end I have I don't know, I feel I am responsible to be making things clear to you all, whoever is watching. I have to tell you all in the first place why I did these videos. ఈ వీడియోస్ అసలు నేను ఎందుకు చేశాను అనేది నేను మీకు చెప్పాలి. ఒక్కటే ఒక కారణం నేను చేయడానికి. ఇందాక స్టార్టింగ్లో నేను చెప్పాను, there was a conviction, there was a move in my heart, and then that's how this started. నేను వ్యూస్ కోసం చేయలేదు, సబ్స్క్రైబర్స్ కోసం చేయలేదు. ఐ సో డోంట్ లైక్ ఇట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. నాకు ఇట్లా స్క్రీన్ మీదకి రావడం అనేది అసలు ఇష్టమే ఉండదు బేసికల్లీ. మాకు చిన్నప్పటి నుంచి అలవాటు కూడా చేయలేదు. పైకి వచ్చి కనిపించడం అనేది, బయటికి వచ్చి ఇట్లా అపియర్ అవ్వడం అనేది మాకు చిన్నప్పటి నుంచి అలవాటు కూడా చేసింది కాదు. అది ఇష్టం కూడా లేదు నాకైనా మాకైనా. అండ్ ఫర్ మీ యాజ్ అ పర్సన్, సిన్స్ దిస్ ఈజ్ అ పర్సనల్ కాల్, I did not do this for attention. I did not do this for views, not at all. తొందరపడి చేయలేదు, అసలుకే చేయలేదు. అసలు ఈ 4th వీడియో నేను అసలు చేయకూడదు అనుకున్నాను వాస్తవానికి, కొన్ని పరిస్థితుల వల్ల. అవి నేను తర్వాత చెప్తాను. కానీ ఒక జస్ట్ రైట్ అవుట్ రాసేసి నేను పెట్టేద్దాం అనుకున్నాను. ఐ లెట్ ద ట్రూత్ డూ హిస్ డిఫెండింగ్ యాజ్ హీస్ డూయింగ్ ఆల్రెడీ అని చెప్పి ఒక రైట్ అవుట్ చేసి పెట్టేద్దాం అనుకున్నాను. బట్ అగైన్ ఐ డోంట్ నో, కనిపెట్టాను దేవుని దగ్గర, ఒక సమయం ఇవ్వండి ప్రభు అని సిద్ధపడ్డాను. ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ ప్రేయర్ మరలా నేను ఈ 4th పార్ట్ చేయడం జరిగింది. దట్స్ ద రీజన్ ఎట్ ఆల్ నేను ఈ వీడియోస్ చేయడం అంటూ జరిగిందనమాట. సో అందుకే ఆ మాట చెప్పాను.
cherish, grow, and nourish in the small God-given tribe, the little church fellowship. హ్యావ్ యువర్ ఓన్ చర్చ్ ఫెలోషిప్. మీరు ఏ సంఘానికి వెళ్తున్నారో ఆ సంఘానికి కట్టుబడి ఉండండి. ఆ మందిర సహవాసంలో ఎదగండి. మందిర సహవాస ఆనందంలో ఎదగండి. రియలీ అందుకే నేను కొంతకాలం ఐ డి నాట్ ఫైండ్ ది అర్జ్ టు డూ ఎట్ ఆల్ అనమాట. నేను ట్రైనింగ్కి వెళ్ళాను, అక్కడ చాలా రీతులుగా నేను అక్కడి నుంచి వచ్చాక రిస్టోర్ అవ్వాల్సి వచ్చింది. సో ఈ కారణం బట్టి ఇంకా అలాగా ఎస్పెషలీ ఈ మెంటల్ అసాల్ట్ని బట్టి, ఈ స్పిరిచువల్ అబ్యూస్ని బట్టి నేను ఐ డి నాట్ ఫైండ్ ది అర్జ్ ఎట్ ఆల్ టు డూ అనమాట. That's the reason why I stopped doing these videos, and I won't be doing these videos anyway, because I started with a conviction, and now that it has come to an end, I will not be continuing doing these videos anymore. But if the Lord leads again, I might be talking about how a Christian's approach should be towards mental health, because I give a lot of priority to my mental health and to mental health basically of any human being. So if the Lord leads, I might work towards that. I might contribute my effort towards that, my effort and knowledge towards that, with the wisdom that God gives. So thank you so much for working with me, for standing by me, for supporting me, for all that until now. In the end, I have one last plea, a plea for salvation. If you are someone who is watching this, యేసుక్రీస్తు వారి ప్రేమని రుచి చూడకుండా ఎరగకుండా ఇంకా ఉన్న వ్యక్తి అయితే కనుక ఇది చూస్తున్న నీవు, ఒక చిన్న విన్నపం ఉంది. ఇప్పుడే, ఈ రోజే, ఈ క్షణమే యేసుక్రీస్తు వారిని నీ హృదయంలోనికి అంగీకరించవచ్చు. ఆయన మాత్రమే దేవుడు, ఆయన మాత్రమే నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని సిలువలో అర్పించిన దేవుడు. He loves you so much. He loves us so much. He loves me so much, a wretched sinner. పాపులమైన మన కొరకు ఆయన ఈ భూమి మీదకు వచ్చి మన పాప శిక్ష ఆయన మీద వేసుకొని మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు. సిలువలో ఆయన కార్చిన పరిశుద్ధ రక్తంలో కడుగబడుట ద్వారా నిత్య నరకం నుండి తప్పించి నిత్య జీవానికి చేర్చగలిగిన దైవ మానవుడు, రాబోచిన దేవుడు. నీ కొరకు నా కొరకు ఆయన తిరిగి రాబోతున్నాడు, ఆయనతో పాటు తన రాజ్యంలో చేర్చుకోవడానికి. And do not at all choose suicide as an option. God willing, I will talk about it in another video maybe. Do not have suicide as an option. No, the spirit is being so rampant out there. If you are struggling with those thoughts, please seek support. Please seek support. Do not fight alone. Seek a trusted mentor. I mention it again, a trusted mentor. Seek a trusted mentor and their support, but do not at all choose the option of committing suicide. You are thinking you might just end your life here, but remember, there is a life beyond eternity that's endless. So that's it for today. That's it for this time. Maybe next time I will see you, and until then, may God be with us all. Thank you so much.